లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయనా. ఈరోజు వాక్యాంశంనైనా ఫిలిప్పీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలను మేము ప్రత్యేకంగా ఈరోజు ధ్యానిస్తుండగా, గురి వద్దకే మా పరుగు అనే సత్యాన్ని మేము తెలుసుకుని, మా గురి ఏదైతే ఉందో దాన్ని తెలుసుకొని ఆ గురి ప్రకారంగా పరిగెత్తి నాయన నీకు సంతోషకరమైన పరుగు పందెంలో మేము ముగించులాగిన సహాయం చేయమని ఏ స్నామంలో ప్రార్థన తెలివేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, గురి వద్దకే పరుగు. హల్లెలూయా. గురి వద్దకే పరుగండి. ఎవరి గురి, ఎవరి దగ్గరికి పరిగెత్తుదాము అనేది ఆలోచన చేస్తే గురి వద్దకే పరగటండి. హల్లెలూయా. అంటే సెట్టింగ్ ద గోల్స్ ఈజ్ ఇంపార్టెంట్. అవునండి, మనం గోల్స్ ఉంటాయి మన జీవితంలో. ఆ గోల్ని మనం సాధించాలనుకునేదే నిజమైన ఆలోచన, నిజమైన మరి జీవిత విధానము. అదే మనం దేవుణ్ణి మన ఘనపరచగలమండి. కొంతమంది ఉంటారు గోల్ లేని జీవితం. కొంతమంది గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఈరోజు నా గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నా అన్య ఫ్రెండ్స్ అంటే అన్యులండి, క్రైస్తవులు కాని ఫ్రెండ్స్ నన్ను ఏమంటారు తెలుసా? క్లియర్గా ఒకటే మాట అంటారు, అసలు నీకు ఏముందని, ఏ గోల్ ఉందని. నేను చెప్తాను ఇది నా గోలు అని. అవును, దేవుళ్ళో నేను ఏర్పాటు చేసుకున్న కొన్ని విషయాలు, ఒక ఆర్ఫనేజే కావచ్చు, లేకపోతే ఒక పరిచర్య విషయంలోనే కావచ్చు, నాకు కలిగిన దర్శనాన్ని ఒకవేళ ఏం చేయాలనుకుంటున్నావు, ఏంటి నీ భవిష్యత్తు, ఇంకా అట్లనే ఉన్నావా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారండి. నన్ను ఇప్పటికీ ప్రశ్నిస్తున్నారు, ఈ రోజుకి ప్రశ్నిస్తున్నారు. నేను వాళ్ళకి ఏం చెప్తున్నాను, ఇదిగో నేను ఇది అచీవ్ చేయగలిగాను, ఇదిగో ఈ రకంగా నేను ఉండగలుగుతున్నాను. అచీవ్ అంటే ఏదో పెద్ద వాళ్ళలాగా లక్షలు, కోట్లు, బంగ్లాలు, బిల్డింగ్లు, పేర్లు, ప్రఖ్యాతుల గురించి నేను మాట్లాడలేదు. కానీ నా దేవుడు నాకు అప్పచెప్పిన బాధ్యతని కనీసం కొద్ది వరకన్నా నేను నమ్మకంగా చేస్తున్నాననే తృప్తి నాకు ఉందని నేను చెప్తే, వాళ్ళు అలా కాదు, గురిలేని జీవితం జీవిస్తున్నావు, నీకు అసలు గురే లేదు, నీ లైఫ్ ఏంటో మాకు తెలియదు, నీ లైఫ్ ఏంటో నీకే తెలియదు అని చెప్పేసి నన్ను నిందిస్తున్నవారు, నన్ను వెక్కిరిస్తున్నవారు ఇప్పటికీ నా సర్కిల్లో, నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారండి. నేను వాళ్ళని ఫ్రెండ్ అని ఎందుకు అంటున్నానంటే, దేవాది దేవుడు క్షమించమన్నాడు, ప్రేమించమన్నాడు కాబట్టి ఇప్పటికీ, అంటే నేను వాళ్ళని హత్తుకోవట్లేదు, కానీ అలా అని చెప్పేసి వాళ్ళని విడిచిపెట్టట్లేదు. నాకున్న భారము కూడా వారు ఈ రోజు కాకపోతే రేపు దేవుళ్ళలోకి వస్తారనే ఒకే నిరీక్షణ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, గురి వద్దకే పరుగు. ఈరోజు మరలా మాట్లాడుతున్నాను. ఈరోజు మీ జీవితంలో కూడా ఇలాగే నన్ను అన్నట్టుగానే ఇంకా మిమ్మల్ని అంటున్నారా? ఈ రోజు వరకే అంటున్నారా? ఈరోజు నేను స్టూడియోకి వస్తుంటే ఒక తమ్ముడు మాట్లాడాడు, ఫోన్ చేస్తున్నాడు, అక్క నా జీవితం అస్తవ్యస్తంగా ఉందక్క. ఏమైంది నాన్న అంటే, నాకు జాబ్ రావట్లేదు, ఎవరేం చేశారో తెలియట్లేదు అక్క, 2012 నుండి నేను ఎత్తుకుతున్నాను అక్క జాబ్ కోసం, కానీ నాకు జాబ్ దొరకట్లేదు అక్క అని చెప్పేసి అడుగుతున్నాడు. నేను ఒకటే మాట అన్నాను, నాన్న ఈ 2019లో నీకు జాబ్ దొరుకుతుంది, ఖచ్చితంగా నీకు జాబ్ దొరుకుతుంది, నమ్ము నాన్న అని చెప్పేసి చిన్న ప్రార్థన మాత్రం నేను చేయగలిగానండి. అవును, ఏమి చెప్పగలమండి ఈ లోకంలో? ఎవరికి ఏమి సమాధానం ఇవ్వగలము? ఈ లోకము నిజమే అస్తవ్యస్తమైన జీవితం జీవిస్తున్నామో, నమ్మకత్వం లేని జీవితం జీవిస్తున్నామో, ఎక్కడ పరిగెడుతున్నామో తెలియకనే పరిగెడుతున్న జీవితంలో జీవిస్తున్నామో, గురి లేని జీవితాలు జీవిస్తున్నాము. కానీ నీ గురి యేసు ప్రభువే ఉన్నాడా? అందుని బట్టి నీకు దేవాది దేవునికి మహిమ కలుగును గాక అని చెప్తున్నాను. అవును, దేవాది దేవుడు తను పొందుకున్న మహిమ, తనకున్న మహిమని నీకు నాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కదమ్మా. ఆ మహిమని సంపాదించడమే నిజమైన మరి గెలుపు, నిజమైన గోల్ అని ఆ గురి వైపు మనం పరిగెడదామండి. ఈ రోజు నుండి ఆ తీర్మానం మనం తీసుకుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ మాట ఎవరు చెప్తున్నారు? పౌలు భక్తుడు చెప్తున్నాడు. అలాగే ఐజయా గ్రంథం ద్వారా దేవాది దేవుడు మాట్లాడుతున్నాడండి. మరి మొట్టమొదటిగా పౌలు భక్తుడు చెప్తున్న మాటని ఒక్కసారి ధ్యానించి, ఆ తర్వాత మరి ఐజయా ద్వారా దేవుడు పలుకుతున్న మాటని కూడా మనం ధ్యానిద్దాము. ఇదిగో గురి వద్దకే పరుగు. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చూసినప్పుడు, దానికంటే ముందున్న 13వ వచనాన్ని కూడా మీకోసం చదువుతున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగురపడుచున్నాను. హల్లెలూయా. వెనుకున్న వాటిని మరిచి, చూడండి, గురి వద్దకి పరిగెత్తాలి అంటే ముందు నువ్వు ఏం చేయాలా? వెనుకున్న వాటిని మర్చిపోవాలని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే నిజమైన మరి ఫార్ములా అని ఈరోజు మీతో మరి చెప్తున్నాను. నువ్వు ముందుకు సాగాలంటే ముందు నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, నువ్వు వెనుకున్న వాటిని మర్చిపో. అంటే ఎలాంటివి మర్చిపోవాలా, ఎలాంటివి మర్చిపోకూడదు కూడా ఈరోజు మా దేవాది దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని. చూడండి, దేవాది దేవుని పిలుపుకు తగినట్టుగా జీవించడం మాత్రమే కాదు. చూడండి, 1వ వచనం నుండి మనం ధ్యానించినప్పుడు క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో దేవాది దేవుడు నా కోసం ఏర్పాటు చేసిన ఆ బహుమానం ఏదైతే ఉందో, ఆ బహుమానాన్ని నేను పొందుకోవాలని, ఆయన ఏర్పాటు
ఏర్పాటు చేసిన ప్రణాళికలో ముందుకు సాగాలని ఆ గురి వద్దకే నేను పరిగెడుతూ ఏం చేస్తున్నానో వెనుకున్న వాటిని మర్చిపోతున్నాను. హల్లెలూయా. చూడండి, ఇంకా వచనాన్ని ముందుకు సాగదాం. కాబట్టి మనలో సంపూర్ణతలమైన మరి వారందరము కూడా, మనం సంపూర్ణమైన వారము కూడా, చూడండి, మనలో సంపూర్ణమైన వారందరము కూడా, చూడండి, నాకు చాలా చక్కగా నచ్చిన మాట, ఈ తాత్పర్యమే కలిగి ఉందాము. అప్పుడు దేని గురించి కూడా మీరు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియో దేవుడు మీకు బయలుపరచును అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏమంటే, ఒకవేళ నువ్వు చేశాను, నేను సాధించేశాను, నాకు ఇంక అయిపోయింది, నేను సంపూర్ణంగా ఉన్నాను అని అనుకున్నాను సరే, మైనను ఆ సంపూర్ణతను కూడా మర్చిపోయి వెనక విడిచిపెట్టేసి మరలా అని ముందున పరుగు పందెం కోసం పరిగెత్తమని దేవాది దేవుడు ఈరోజు పౌలు భక్తుల ద్వారా మరి ఫిలిప్పీ రాసిన పత్రిక ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఆలోచన చేస్తే చెప్పడానికి చాలా ఈజీగా ఉంది మేడం, మరి దాన్ని పాటించాలంటే చాలా కష్టం అక్క అని అనొచ్చు. నిజమే, నీకే కాదు నాకు చాలా కష్టం. వెనుకున్న వాటిని మర్చిపోవడమా, అది సాధ్యమా అని ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నా వల్లైతే కాదమ్మా. నేను ఒక్కసారి నిన్న జరిగిన 4 సంఘటనలు గుర్తు చేసుకుంటే అందులో 3 బాధాకరమైన విషయాలు ఉంటాయి. అయితే ఒక్కటి మేలుకరమైన ఉంటుంది. మరి ఆ 3 బాధాకరమైన విషయాలని బట్టి నేను బాధపడుతూ మరి ఎంతకాలం నేను వేదనకి గురవుతానంటే కనీసం ఒక 40 రోజులు. అదే ఆ 4 ఒక్కటి మంచిదైంది కదా, ఆ ఒక్కటి మాత్రం నాకు కనీసం జ్ఞాపకం కూడా ఉండదు. అంటే ఎలాంటి జీవితాలండి మనవి. అంటే నేనేమంటానంటే ఇది రోత జీవితం అని నేను అనట్లేదు, కానీ మనిషి సహజమికమైన అంటే సహజంగా జీవించే జీవిత విధానం కష్టమండి. మనము ఏది మర్చిపోవాలన్నా కష్టమే. కానీ దేవాది దేవుడు బలపరుస్తున్నాడమ్మా. మర్చిపో అంటున్నాడు. ప్రయత్నించు, మర్చిపో. నువ్వు అది మర్చిపోతేనే, ఆ గాయాన్ని మర్చిపోతేనే, నిన్న జరిగిన ఆ సంఘటనను మర్చిపోతేనే ముందున్న వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయగలవు. నీ మైండ్ పనిచేస్తుంది, నీ శక్తి సరిపోతుంది. లేకపోతే నువ్వు ఏమైపోతావు తెలుసా? ఇదిగో వేదనకి గురైపోతావు, ఇదిగో రోదనకి గురైపోతావు. నీకు డిప్రెషన్ వస్తుంది. ఆ డిప్రెషన్ వల్ల నీకు ఏమీ చేయలేక నీవు చేయాల్సిన పనిని మర్చిపోవడం మాత్రమే కాదు, నీకు అసలు ఆసక్తి అనేది పుట్టదు. ఆసక్తి లేకుండా నువ్వు ఏ పని చేసినా అది వ్యర్థమే. అంటే వెనుకున్న వాటిని నువ్వు చూసుకుంటూ ముందుకు సాగాలని చూస్తే, వెనుకున్న వాటి గురించి ఆలోచించిన ముందుకు సాగాలని చూస్తే ఏం జరుగుతుందంటే నీకు ఓటమే కానీ మరి గెలుపు అనేది ఉండదమ్మా. అందుకే దేవాది దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. పాతది మర్చిపోండి, సమస్తము నూతనమైన. అవును, మీరు పాతది గతించిన మాట కేవలం ఒక అన్యుడు క్రైస్తవుడిగా, అంటే మనం దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు జరిగిన సంఘటనల గురించే మాట్లాడట్లేదు, కానీ ఇది మనకి దిన అనుభవంగా ఉండాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవునండి, జస్ట్ మూవ్ ఆన్. మరి అది స్నేహితుల విషయంలోనే కావచ్చు. చూడండి, ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్సే, నా ప్రాణ స్నేహితులండి. ఇంతకుముందు నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాను. వాళ్ళు ఎవరో కాదు, నేను వాళ్ళని విడిచిపెట్టలేను. నా ప్రాణ స్నేహితులండి. మీరేమని అనుకోండి, అంటే ప్రాణ స్నేహితులు అంటే నేను దేవుడి కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తానని కాదు. నా కోసం నిలబడ్డ వాళ్ళే, నన్ను ఇష్టపడుతున్న వారే, నాకు కావాల్సిన వాళ్ళే, వాళ్ళతో నేను మాట్లాడాల్సిందే. కానీ వారే మాట్లాడుతుంటే మరి నేను ఎట్లా వారిని ప్రేమించగలను, నేను వారితో ఎట్లా మాట్లాడగలను అంటే దేవాదేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఈ ప్రేమనే వారిని ఈరోజు కాకపోతే రేపే, ఈ తగ్గింపు స్వభావమే, ఈ నీ ఓర్పే రేపటి దినమన వారిని రక్షణలోకి నడిపిస్తుంది అని చెప్పేసిన ఒకే తలంపు, ఒకే ఆలోచన ఇప్పటికీ వారి మాటల్ని భరించడానికి నేను మరి నిలబడుతున్నానండి. అలా అని చెప్పేసి వాటిని పట్టుకొని అదే సత్యం కదా, నాకు గోలు లేదని నేను కృంగిపోవడం అనేది జరగట్లే. మీరు చెప్తుంది అబద్ధం, అది నాకు కాదు అని చెప్తూ నా జీవితంలో మాత్రం నేను ఒక్క స్టెప్ కూడా, ఒక్క క్షణం కూడా ఆగిపోవట్లేదు. అటు వారిని విడిచిపెట్టట్లేదు. అలా అని చెప్పేసి నా ప్రయాణంలో, నా పరుగు పందెంలో నేను ఆగడం కూడా జరగట్లేదు. ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా వారు సత్యము తెలుసుకుంటారు. నా దేవుడు ఏంటో వారు తెలుసుకుంటారు. వారి దేవుడిగా వారు మార్చుకుంటారు అని నమ్మకంతో, విశ్వాసంతో నేను ముందుకు సాగుతున్నాను. అవును, అది నీ జీవితంలో అది ఎవరైనాను, ఎలాంటి వారైనాను, నీ శత్రువులే కావచ్చు, నీ ఫ్రెండ్సే కావచ్చు, నీ రక్త సంబంధికులు, తల్లిదండ్రులు, నీ కడుపులో పుచ్చిన వారే కావచ్చు, చివరికి పరిచర్యలో సహితం, హల్లెలూయా, పరిచర్యలో సహితం అలాంటి వారు ఉన్నను మీరు వదిలిపెట్టకండి. అలా అని చెప్పేసి పట్టించుకోకండి. అంటే నేను మనుషులను వదిలిపెట్టొద్దు, పరిస్థితులను, మాటల్ని మర్చిపోమని నేను చెప్తున్నానమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ చూసుకుంటే మరి ఈ సందర్భం విషయంలో, అంటే ఈ రీతిగా ఆలోచన చేస్తే 2 రకాల క్రైస్తవులు ఉంటారండి. హల్లెలూయా. అవును, 2 రకాల క్రైస్తవులు ఉంటారు. ఒకటి ఎవరంటే, ఎలాంటి క్రైస్తవులు ఉంటారంటే రన్నింగ్ ఫర్ ద మిరాకిల్స్. రెండో రకం వారు రన్నింగ్ ఫర్ గాడ్. చూడండి, రన్నింగ్ ఫర్ మిరాకిల్స్, రన్నింగ్ ఫర్ గాడ్. ఆలోచన చేద్దామా? మరి దేవుడు
వైపే పరిగెడతారు, దేవుని దగ్గరికే పరిగెడతారు, కానీ దేవుని కోసం కాదండి. దేవుని సన్నిధిని అనుభవించడానికి కాదు, దేవుని దగ్గర నుండి ఏదో పొందుకోవడానికి కానీ కాదు, కానీ అంటే దేవునితో సహవాసం కోసం కాదు, కానీ దేవుడు మనకి ఏమన్నా ఇస్తాడా అని పొందుకోవడానికి పరిగెడతా ఉంటారు. 2 రకాల క్రైస్తవులు ఉంటారు. నేను జనరల్గా నేను చెప్పట్లేదు, కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ఈ పరుగు పందెం గురించి మనం మాట్లాడుకుంటున్న విధానంలో 2 రకాల క్రైస్తవులు ఉంటారు. ఈ 2 రకాల క్రైస్తవులు కూడా విజయవంతమైన జీవితమే. వాళ్ళు ఖచ్చితంగా దేవుని దగ్గరికి పరిగెడతారు. ఎందుకు అంటే మిరాకిల్స్, అద్భుతాలు మరి వారికి కావాల్సింది కోరుకుంటారు కదని దానికోసం పరిగెడతారు. ఖచ్చితంగా దేవుడిస్తాడు, వాళ్ళు విజయమే వాళ్ళకి. అలాగే దేవుని వైపు పరిగెత్తే వాళ్ళు ఉంటారు, కానీ మరి వాళ్ళకి కూడా విజయమే ఉంటుంది, వారికి దేవుడే ఉంటాడండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కానీ వీరిద్దరి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే ఈరోజు ఇద్దరు కూడా దేవుని చేత పిలువబడిన వారే. ఈ 2 రకాల మనుషులు కూడా దేవుని చేత పిలువబడిన వారే, కానీ మరి అందులో చోజన్ పీపుల్ ఉన్నారండి. అంటే ఏర్పరచబడిన వాళ్ళు. వాక్యం చెప్తుంది కదండి, కాల్డ్ ఆర్ మెనీ బట్ చోజన్ ఆర్ ఫ్యూ అని చెప్తున్నాడు. అంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొందరే అని చెప్తున్నాడండి. అవును, నేను అనుకుంటున్నాను ఈ రన్నింగ్ ఫర్ మిరాకిల్స్ అనేవాళ్ళు, అంటే మరి అద్భుతాల కోసం మరి దేవుని దగ్గర పొందుకోవడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి పరిగెడుతున్న వారు పిలువబడిన వారండి. కానీ దేవుని కోసమే పరిగెత్తే వాళ్ళు హల్లెలూయా ఏర్పాటు చేయబడిన వారండి. ఇప్పుడు నువ్వు ఆలోచన చెయ్యి, నువ్వు దేవుని కోసం పరిగెడతావా, దేవుడు ఇచ్చేదాని కోసం పరిగెడతావా? ఈరోజు నువ్వే తీర్మానం తీసుకొని దేవుడు చెప్తున్నాడు, దేవుడు అడుగుతున్నాడు. ఇద్దరు కూడా విజయవంతమైన జీవితమే అండి. ఇద్దరు కూడా దేవుడి చేత పిలువబడిన వారే, ఇద్దరు కూడా దేవుడి ఆ మార్గంలోకి వెళ్తారు. కానీ ఇక్కడ 2వ వ్యక్తి ఏ రీతిగా నిర్ణయం తీసుకుంటాడంటే, దేవుడు నాకు అది ఇచ్చినను ఇవ్వకపోయినను పర్వాలేదు, అది నా జీవితంలో జరిగినను జరగకపోయినా పర్వాలేదు, ఏది ఏమైనాను దేవుని కోసమే నేను జీవిస్తా, దేవుని కోసమే నేను పరిగెడతాను అనేవాడు ఏర్పాటు చేయబడిన వాడిగా ఉన్నాడండి. అంత మాత్రమే కాదు, ఇక్కడ మరి దేవుడిచ్చేది ఏంటంటే ప్రతి ప్రార్థన చేసిన ప్రతి బిడ్డకి ఖచ్చితంగా జవాబు వస్తుందండి. అఫ్కోర్స్ నువ్వు దేవుని చిత్తానుసారంగా నువ్వు అడగపోతే దేవుడు ఇవ్వడు. నువ్వు ఎంత మొండి ప్రార్థన చేయి, ఎంత విశ్వాస ప్రార్థన చేయి, ఎంత ఉపవాస ప్రార్థన చేయి, దేవుడు ఇవ్వడు. దేవుడు ఇవ్వాలనుకుంటేనే ఇస్తాడమ్మా. కాకపోతే నువ్వు చేసే ఉపవాస ప్రార్థనే కావచ్చు, దేవుని తొందరగా జరుగుతుందేమో నాకు తెలియదు, కానీ మరి దేవుని చిత్తం కాంది ఏది కూడా నీకు అనుమతించడం, నీకు ఇవ్వడమ్మా. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఏమంటున్నానంటే, మరి ఎవరైతే పరిగెడుతున్నారో, అంటే దీవెనల కోసం పరిగెడుతున్నారో వారికి దేవుడు దీవిస్తాడు. అవునండి, అందరూ పిలువబడిన వారందరినీ దేవుడు మరి దీవిస్తాడమ్మా. కానీ ఏర్పాటు చేయబడిన వారిని దేవుడు ఘనపరుస్తాడు. చూడమ్మా, నువ్వు నిర్ణయం తీసుకో. ఈరోజు నువ్వు మరి దీవించబడే లిస్టులో ఉన్నావా? నేను దీవించబడిన దానను, దీవించబడినది వాడను అనే లిస్టులో ఉండాలనుకుంటున్నావా? లేకపోతే దేవుడి చేత ఘనపరచబడిన దానను, దేవుని చేతనే ఘనపరచబడిన వాడను అనే లిస్టులో నువ్వు ఉండాలనుకుంటున్నావా? ఈరోజు దేవాది దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడమ్మా. ఇదిగో గురి వద్దకే నీ పరుగు. ఏంటా నీ గురి ఏంటి? ఇదిగో 2 గురిలు కూడా మంచి గురిలే, మీరు ఏర్పాటు చేసుకున్న విధానాలు మంచివే. నేను బైబిల్లో మరి ఉదాహరణలను చెప్పేంత జ్ఞానం నాకు లేదు, కానీ నేను జనరల్గా చెప్తున్నానమ్మా. ఈరోజు ఈ వాక్యాన్ని, మరి ఒకే ఒక వాక్యాన్ని వెనుక ఉన్న వాటిని మరచి ముందుకు సాగమని చెప్తున్న దేవుని నామంలో మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఏంటి అంటే, ఏ రకమైన లిస్టులో మీరు చేరాలనుకుంటున్నారు? ఇట్స్ అప్ టు యూ. దేవుడైతే మిమ్మల్ని ప్రశ్నించడు, దేవుడైతే మిమ్మల్ని నిందించడం, దేవుడైతే మిమ్మల్ని మరి ఆయన కావాలని మరి ఫోర్స్ చేయడమా? ఇద్దరికి కూడా రక్షణే, ఇద్దరు కూడా పరలోకానికి వెళ్తారు. కానీ ఘనపరచబడిన వారి లిస్టులో ఉంటావా, లేకపోతే దీవించబడిన వారి లిస్టులో ఉంటావా అనేది ఈరోజు నేను మరి అడుగుతున్నానమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నేను ఒక ఉదాహరణ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలిసి ఈ విషయం క్రైస్తవులనే వాళ్ళందరికీ తెలిసిన విషయమే. దినాకరన్ అయ్య గారి గురించి అండి. పెద్ద దినాకరన్ అయ్య గారు మరి ఆయన సాక్ష్యం అందరికీ తెలిసిందే. ఆయన అడిగాడంట, ఆయన కూడా అడిగాడంట ఇలాగే, దేవా నాకు అద్భుతాలు సూచక్రియలు అంటే చేసే వరం కావాలి, నీ వరాలతో నన్ను నింపు దేవా అన్నప్పుడు, అప్పుడు దేవాది దేవుడు తన పరలోక దర్శనంలో చెప్తున్నాడంట, ఇదిగో నీకు వరాలు కావాలా, నేను కావాలా అని చెప్పేసి అన్నాడంట. మరి ఫస్ట్ అయితే వరాలే కావాలి అని అడిగాడు అని అంటున్నాడు. అంటే నాకు కరెక్ట్గా తెలియదు, కానీ విన్నానండి. మరి ఏంటంటే ఫస్ట్ అయితే అద్భుతాలు సూచక్రియలను అడిగాడంట. కానీ తర్వాత దేవుడు కొన్ని సత్యాలు బోధించిన తర్వాత, దేవా నువ్వు ఉంటే చాలు అన్నీ నాకు వస్తాయని చెప్పేసి అన్నాడంటండి. అలాగనే మరి దేవుడి చేత మరి ఆయన ద్వారా అద్భుతాలు సూచక్రియలు జరగలేదండి. గొప్ప అద్భుతాలు, గొప్ప మరి ఆ పరిస్థితి ఇప్పటికీ మరి తన తర్వాత తరం కూడా మరి అబ్రహాము లాగా దీవించబడుతుంది కదండి. హల్లెలూయా. నిజమే, ఇప్పటికీ కూడా మరి ఈ కాలంలో కూడా మరి ఆ దినకరన్ గారి పరిచయం డిఫీట్
చేసిన వాళ్ళు నాకు తెలిసి ఇంకా మరి ఆ భారతదేశంలో ఎవరు రాలేదని నేను నమ్ముతున్నాను. ఉన్నారండి, లేరని నేను అనట్లేదు, ఆ సంఖ్యని బట్టే పరిచర్య అని కూడా నేను అనట్లేదు. కానీ అలాంటి మరి ఆయనకి దండాలు పెట్టని వారంటూ లేరు. విదేశాల్లో కూడా ఆయన అభిషేక్తుడిగా మరి పేరు తెచ్చుకోగలిగాడు. ఎందుకంటే ఆయన అభిషేకం వైపు పరిగెత్తలేదు, తలాంతుల వైపు పరిగెత్తలేదు, కానీ దేవుని వైపు పరిగెత్తాడండి. ఆయన గురి నిజమైన శ్రేష్టమైన గురిగా పెట్టుకున్నాడు. కాబట్టి ఆ గురికి తగ్గట్టుగా ఆయన జీవించడం ఆరంభించాడు. అవును, తనకున్న బలహీనతలు చూడండి, ఆయనకి స్వస్థత లేదంటే శరీరంలో ఎంతో భయంకరమైన అనారోగ్య పరిస్థితులు కూడా ఎదిలాడు. ఆయన ద్వారా ఎంతో మంది స్వస్థత పొందుకుంటున్నారండి. ఆయన ద్వారా ఎంతో మంది హీలింగ్ పొందుకున్నారు. ఆయన ద్వారా ఎంతో మంది స్వస్థత అంటే ఇట్లా చిటికలో మరి హీలింగ్ పొందుకున్న వారిని మనము చూస్తూ ఉంటాం, మనం సాక్ష్యం వింటా ఉన్నాము. అవి అబద్ధాలు కాదు కదమ్మా. కానీ ఆయనకే స్వస్థత లేదు, నిజమే. అందును బట్టి ఆయనకి బాధ లేదు. ఏ రోజు అయ్యా నన్నెందుకు అని చెప్పేసి ఆయన మిరాకిల్స్ వైపు పరిగెత్తాల. ఆయన స్వస్థత గురించి ఆయన ఎదురు చూడలేదు, కానీ ఇతరుల కోసమే జీవించాడు. అంత మాత్రమే కాదు, దేవుడిచ్చిన పరుగు పందెం కోసమే ఆయన పరిగెత్తాడమ్మా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి దాసుడి గురించి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నానంటే అందును బట్టి నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మనకు మాదిరిగా వాళ్ళు కొన్ని సాక్ష్యాలు విడిచిపెట్టాలండి. వారిని బట్టి మనకి సంతోషం. ఎందుకంటే చాలామంది నిజమే మనకి లేదు అన్నప్పుడు, లేకపోతే మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒకరి కోసం ప్రార్థన చేయడం కష్టమే, ఒకరి కోసం పరిగెత్తడం కష్టమే. కానీ ఒకవేళ నువ్వు తీర్మానం తీసుకొని ఒక్క అడుగేస్తే దేవుడు నీ చేత 4 అడుగులు లేపిస్తాడు. అలా అని చెప్పేసి మిమ్మల్ని అక్కడే అనారోగ్యంతో ఉండమని, లేమిలో ఉండమని దేవుడు మనల్ని పిలవట్లేదు, కానీ మరి సమృద్ధిగా కూడా దీవిస్తాడండి. మరి నాకు మా ఫ్రెండ్ చెప్పింది, నేను వినలేదు, కానీ ఏంటంటే దినకరన్ అడిగాడంట, దేవా మరి ఇదిగో నీ సేవకులు అనే వాళ్ళందరూ చెప్పులు లేకుండా తిరుగుతున్నారు, సైకిల్ మీద తిరుగుతున్నారు, అట్లా ఉంటే నేను ఎట్లా పరిచయం చేస్తాను, అది నీకు అవమానకరమే కదా, నువ్వు సమృద్ధినిచ్చే దేవుడు కదా అని పోట్లాడాడంట. నేను అనుకున్నాను, దేవా ఇట్లా కూడా పోట్లాడతారా, ఇలా కూడా అడిగారా అంటే నిజంగా ఇప్పటికీ చూస్తున్నాం. కానీ సమృద్ధి కలిగిన జీవితం కలిగిన సేవ వారిది మనము చూస్తున్నాం. హల్లెలూయా. అది ఏ రకంగా వారికి ఫైనాన్సెస్ వస్తున్నాయి అనేది ప్రాముఖ్యం కాదు, కానీ దేవుడు వాళ్ళని హెచ్చించాడు, ఘనపరిచాడు. ఆ పరిచర్ని ఇప్పటికీ మరి ఎంతగానో వాడుకుంటున్నాడు. అందుని బట్టి మరొక్కసారి దేవునికి మహిమ కలుగును గాకండి. నేనేమంటున్నానంటే దేవుడు ఏది అనుమతిస్తే అది మన జీవితంలో జరుగును గాక. నువ్వు నేను అనుకునేది కాదమ్మా, నువ్వు నేను కోరుకునేది కాదు, కానీ ఆయన మన జీవితంలో ఏది అనుమతిస్తాడో దాని ప్రకారంగా మనం వెళ్తే అది దేవునికి మహిమ, మనకి ఘనతనిచ్చేలాగా ఉంటుందమ్మా. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. దీవెనలు అయితే దీవిస్తాడు. ఆయన ఎన్ని కావాలంటే ఆయన దీవెనలు ఇస్తాడమ్మా. నువ్వు ఇప్పుడు ప్రార్థన చేసి దేవుని అడిగితే నీకు ఏరోప్లేన్ కావాలన్న దేవుడు ఇవ్వగలడు, కాదనట్లేదు. కానీ ఆ ఏరోప్లేన్తో నువ్వు ఏం చేస్తావు అనేది నువ్వు ఆలోచన చేసుకోమని దేవుడు ఈరోజు ప్రత్యేకంగా ప్రశ్నిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరొక్కసారి ఈ వచనంలోకి వెళ్దామా. మరి ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 నుండి 15 వచనం వరకు నేను ఆలోచన చేశాను, పౌలు భక్తుడు ఎందుకు ఇంత చక్కటి మాట అనగలిగాడు అనేది చూస్తే ఆయన గాయాలు కొన్ని చూద్దామండి క్షణంలో. ఆయన గాయాలు ఏంటంటే, మొట్టమొదటి గాయం ఏంటి తెలుసా ఫ్రెండ్స్? విషయంలో గాయం పొందుకున్నాడు. అవును, తన వారైతే తను తృణీకరించారు, నువ్వెందుకు అటు ఇటు వెళ్ళావని చెప్పేసి, అది మంచిదే. కానీ బర్నబాస్ అనే వ్యక్తి తనతో పాటుగా ఉన్నాడు కదండి. మరి తన వల్లనే మరి ఈ 12 మంది శిష్యుల్లో తను ఒక శిష్యుడిగా మరి జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని తీసుకెళ్తాడు. అప్పుడు వారందరూ ప్రార్థించుచుండగా తండ్రి అయిన దేవుడు మరి అభిషేకిస్తాడు ఎవరిని? పౌల్ని, అలాగే బర్నబాస్ని అభిషేకించి నేను వీరిని ప్రత్యేకించుకున్నాను కాబట్టి వీరిని నా నిమిత్తము పంపండి అన్నప్పుడు మరి వీరిద్దరిని కూడా పంపడం అనేది జరుగుతుంది. వారి ద్వారా ఎన్నో అద్భుతాలు, ఎంతో గొప్ప పరిచర్య మరి అద్భుతమైన రీతిగా జరుగుతుందండి. హల్లెలూయా. కానీ ఒక సమయం వచ్చిన తర్వాత, అంటే నేను అనుకుంటాను దేవుని ప్రణాళిక అక్కడితో వారి జీవితంలో ఆగిపోయి ఉంటుంది, లేదా మరి ఏమి జరిగిందో నాకు తెలియదు. కానీ వీరిద్దరి మధ్యలో చిన్న మనస్తత్వం వచ్చి వీరిద్దరు విడిపోవడం అనేది జరిగింది. నేను అనుకున్నాను, నిజమే, పౌలు బాధ కానీ బర్నబాస్ బాధ కానీ ఆ స్నేహం విషయంలో ఖచ్చితంగా ఆయన గాయం పొందుకుని ఉంటాడు. కానీ మరి బర్నబాస్ లేడే, నాతో బర్నబాస్ రావట్లేదని బాధపడలేదు, కానీ ముందుకు సాగాడమ్మా, ఆగిపోలేదు. ఈరోజు నా జీవితంలో కూడా మన పరుగు పందం అనేది ఆగిపోకూడదు. నిజమే, పౌలు అనే వ్యక్తి అక్కడ రావాలి అంటే మరి బర్నబాస్ని దేవుడు యూజ్ చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రత్యేకించుకున్న వారే, అభిషేకించబడిన వారే. అలా అని చెప్పేసి బర్నబాస్ పక్కకి వెళ్ళిపోయాడని పౌలు తన ప్రయాణాన్ని ఆపలేదు, ముందుకు సాగాడు. బాధ లేదంటే ఉందమ్మా, తప్పకుండా ఉంది, అంత మంచి స్నేహితుడు దూరం అయ్యాడని ఎంతో బాధ ఉండొచ్చు. అంటే నేను నెగిటివ్గా ఇక్కడ ముద్రించట్లేదు, సపరేషన్కి నేను ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు, కానీ ఇక్కడ తనకి ఖచ్చితంగా ఆ సమయంలో మరి బాధ అనేది కలిగింది. ప్రతి కీడిని మేలుకరంగా మార్చగల దేవుడు, ప్రతి నష్టాన్ని మరి ఉపయోగకరంగా మార్చగల శక్తి గల దేవుడు మనకు ఉన్నాడు కదండి. రోమన్స్ 8:28 ప్రకారంగా ఇక్కడ నేను నమ్ముతున్నాను ఏంటంటే, ఒకవేళ బర్నబాస్ అనే వ్యక్తి లేకపోతే, అంటే విడిచి వెళ్ళకపోతే పౌల్ని, అక్కడ శిల అనే వ్యక్తి వచ్చేవాడు కాదు. ఆ తర్వాత పౌలు
పౌలు శిలాలు ప్రయాణం చేశారని. మరి దేవాది దేవుడు ఇక్కడ ఎవరినిచ్చాడంటే శిల అనే వ్యక్తిని ఇచ్చాడు. ఆ పౌలు శిలాలు ప్రార్థించుచుండగా ఏమైందండి, అక్కడ మరి వాళ్ళు బంధకంలో ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు మరి భూమి కంపించడం మాత్రమే కాదు, వారి చేతిలో ఉన్న అంటే వారి అంటే వాళ్ళు దేని చేత కట్టబడ్డారు అవి తెంచబడడం మాత్రమే కాదు, వారితో పాటు ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా మరి విడిపించడం జరిగింది. అంత మాత్రమే కాదు, గొప్ప కార్యం జరిగింది. మనం మాట్లాడుకుంటాం కదండి, స్తుతి ఆరాధన అంటే మొట్టమొదటిగా మనకి జ్ఞాపకం వచ్చేదే పౌలు శిల వాళ్ళు. అదే పౌలు బర్నబాస్ ఉంటే మరి ఈ సంఘటనకి అనుమతి ఉండేది కాదేమో. మేలే కదండి, ఏది జరిగినా మన జీవితంలో మేలు. అదే పౌలు భక్తుడు బర్నబాస్ని వెంబడి పట్టుకొని అతనే కావాలనుకుని తన పరిచయలు ఆగిపోయి ఉంటే ఇక్కడ పౌలు శిలాల మధ్యలో జరిగిన ఈ సంఘటన అనేది ఉండేది కాదమ్మా. ఈరోజు నా జీవితంలో కూడా, మన జీవితంలో ఎవరు వచ్చినాను ఎవరు వెళ్ళినానో మన జీవితం మాత్రం ముందుకే సాగాలనేది మనం తెలుసుకోగలగాలని ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతూ, నాకు తెలియదమ్మా ఈరోజు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో, మీరు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారని మీరు ఆగిపోయారో, మీ పరిచర్యలో ఆగిపోయారో, మీ కుటుంబ జీవితంలో ఆగిపోయారో, మీ బిజినెస్లో ఆగిపోయారో, లేకపోతే ఎక్కడ ఆగిపోయి ఎలా బాధపడుతున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు మిమ్మల్ని ఘనపరుస్తున్నాడు, దేవుడు ఈరోజు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుడి వైపు చూడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అంత మాత్రమే కాదు కదమ్మా, ఇదిగో ఒక కుటుంబంలో ఒక్కరు రక్షణ పొందుకుంటే అందరూ రక్షణ పొందుకుంటారన్నమాట. ఇదిగో అక్కడ మరి దేవాది దేవుడు పలికించాడు ఏంటంటే, నువ్వు నమ్మిన ఎడల ఈరోజు నీవును నీ కుటుంబము కూడా రక్షణ పొందుకుంటారనే మాట. ఆ చెరసాల యజమానుడైన అంటే ఆ చెరసాలలో ఉన్న ఆ జైలర్ కూడా మార్పు పొందుకుంటాడు అక్కడ జరిగిన ఆ అద్భుతాన్ని బట్టి, ఆ సూచక్రియలను బట్టి. తను మాత్రమే కాదు, తన కుటుంబ సభ్యులందరూ కూడా యేసు ప్రభుని నమ్ముకోవడం, బాప్టిజం అనేది జరుగుతుంది. చూడండి, ప్రతిదీ కూడా మేలుకరంగానే మార్చగల దేవుడు మన జీవితంలో ఉన్నాడు. కానీ మనం ఏం చేయాలంటే గురి వద్దకి మనకు ఏర్పాటు చేసిన పరుగు పందెంలో మనం ముందుకు సాగాలని ఈరోజు దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు కూడా ఒక సాక్ష్యమే. యేసు ప్రభు కూడా మరి తన తల్లిదండ్రులు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ప్రభు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు, అయ్యో అక్కడ ఎందుకున్నావు ఇక్కడ ఎందుకున్నావు అని 12 సంవత్సరంలో అడిగినప్పుడు నా గురించి మీకు తెలియదా అని చెప్పేసి అడుగుతూనే తన ప్రయాణమే తనకి జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తన గురించే తన ఆలోచన చేస్తున్నాడు. కానీ తల్లిదండ్రుల నిమిత్తము తల్లిదండ్రుల ఆపారణ ఆగిపోవట్లేదమ్మా. తన అన్నతమ్ములు అక్కచెల్లెలు కూడా మరి వాళ్ళు అడుగుతుంటే కూడా ఆయన లెక్క చేయట్లేదు, వాళ్ళు నమ్మకపోయినా ఆయన పట్టించుకోవట్లేదు, కేవలం చెప్తున్నాడు, అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాడు. అలా అని చెప్పేసి దేవుడు మరి దేవాది దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? నేను అనుకున్నాను మరి తనైతే మరి వాళ్ళ ఎంబడి పడలేదు కానీ జస్ట్ ఎంతవరకు చెప్పగలగాలో అంతవరకు చెప్పి యేసు ప్రభు కూడా ముందుకే సాగుతున్నాడు, కానీ వెనక్కి చూడట్లేదు. కానీ ఎప్పుడైతే ఈయన చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచినాడో మరి యేసు ప్రభు శిష్యులతో పాటుగా ఉన్న యాకోబు అనే వ్యక్తి, జేమ్స్ అండి, మరి ఆయన యేసు ప్రభు గారి మరి ఆ తమ్ముడే ఉన్నాడని చెప్తారు. ఆ తమ్ముడంట మరి గొప్పగా దేవుని సేవ చేస్తున్నట్టుగా తెలుసు. అంత మాత్రమే కాదు, యాకోబు పత్రికని రాశాడు. ఆ పత్రికలో ఉన్న మాటలు, సత్యాలు ఎంత గొప్పవి అనేది చూస్తే మనము చాలా గొప్ప సత్యాలు అంటే ఆది కాండంలో మొదటి అధ్యాయము దేవుని నోటి మాట వలన ఎలా అయిందో ఆ నోటి మాటని సాదృశ్యంగా మరి యాకోబు గారు గొప్ప సత్యాలు బోధించడం అనేది జరిగింది. నాలుక గురించి, మాటల గురించి, మన ప్రస్తావన గురించి, అంటే మనం ఏ రీతిగా ఉండాలి అనే దాని గురించి చక్కగా మాట్లాడడం అనేది జేమ్స్ గారు నేర్చుకున్నాడు. తమ అన్న దగ్గర నేర్చుకుని ఉండొచ్చు, కానీ పాటించలేదు, నమ్మలేదు, అసలు పట్టించుకోలేదు. అలా అని చెప్పేసి యేసుప్రభు తననే పట్టుకొని లాక్కుంటూ కూర్చోలేదు. యేసుప్రభు ముందుకు వెళ్ళిపోయాడు. ఈ రోజు కాకపోతే రేపు తన కుటుంబ సభ్యులు కూడా వస్తారని నమ్మి ఉంటాడు. ఆ తర్వాత నిజంగానే యాకోబు గారు వచ్చారండి. గొప్ప సేవ పరిచర్య మరి యాకోబు ద్వారా జరిగిందని మనకి తెలుసు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ఆ రీతిగా చూస్తే మరి ఇంకా ఎంతోమంది ముందుకే సాగారు, కానీ ఎవ్వరు కూడా వెనక్కి తిరిగి చూడలేదండి బైబిల్ ప్రకారంగా. అలాగే మనము కూడా ముందుకే సాగుదాము. మన ఏ ప్రార్థన కూడా వ్యర్థం కాదమ్మా. నథింగ్ విల్ బి వేస్టెడ్. ఏది కూడా మరి దేవుడు ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి. కొన్ని విషయాలలో దేవుడు చెప్తాడు, ఈ విషయంలో నువ్వు హోల్డ్ ఆన్ అవ్వు, అంటే ఇది నువ్వు పట్టుకొని ఉండు, వీరిని పట్టుకొని ఉండని దేవుడు చెప్తే నువ్వు పట్టుకొని ఉండు, నువ్వు ఎదురు చూడు, వాళ్ళ కోసం మరి ప్రయాసపడు. నీ ప్రయాసము దేవుని అందులో వ్యర్థము కాదని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ప్రయాసపడు, కానీ దేవుడు విడిచిపెట్టు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నేను చూసుకుంటానన్నప్పుడు నువ్వు ముందుకే సాగు, కానీ వెనక్కి తిరిగి చూడకు. అలాగే పౌలు భక్తుడు కూడా ఎన్నో గాయాలు, ఎన్నో నిందలంట. అంత మాత్రమే కాదు, పౌలు పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, సూచక క్రియలు కూడా ఇదేనండి. సంపూర్ణత పొందిన వారమై ఉన్నా కూడా మర్చిపోను అంటున్నాడు. అంటే ఒకవేళ నువ్వు నేను గత సంవత్సరం ఇంత అద్భుతం చేశాను, ఇన్ని అద్భుతాలు చేశాను, ఇంత పరిచర్య చేశాను, ఇన్ని ఆత్మలను తీసుకొచ్చాననే ఆలోచన తలంపులు కూడా నీలో ఉండకుండా వాటిని కూడా మర్చిపోయి నెక్స్ట్ ఏంటి నా గురి
అనేది అని దాని వైపే నువ్వు ముందు వైపే చూస్తే ఆ నీ గర్వం అహంకారం కూడా నీతో రాదమ్మా. అది అక్కడే విడవబడుతుంది, వెనకనే విడవబడుతుంది. అంత మాత్రమే కాదు, నీ గాయాలకు కూడా నువ్వు మర్చిపోతావు. అంత మాత్రమే కాదు, ఎవరేమన్నా నువ్వు ఆలోచించవు. అందుకే నేను అనుకుంటాను, అందుకే ఐజయా గ్రంథంలో రాయబడిన 43వ అధ్యాయంలో చూసినప్పుడు 16, 17, 18 వచనాలు చూసినప్పుడు కూడా ఇదిగో పాతది గతించిన సమస్తము నూతనమైన, ఇదిగో నేను నూతనమైన కార్యాలు చేస్తున్నానని స్పష్టంగా క్లియర్గా దేవాది దేవుడు ఐజయా ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు నిజంగా చెప్పాలంటే పాటించలేదు. ప్రతిసారి తప్పులు పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెనుకదే చూస్తున్నారు, వాటిని వెంబడిస్తున్నారు. అందుకే వారు నిజమైన రక్షణ అనుభవం కూడా పొందుకోలేకపోయారు. తర్వాత కూడా అండి, ఇశ్రాయేలీయుల తర్వాత తరాలలో కూడా కేవలం 4, 5 దానియేలు, షద్రకు, అబేద్నెగో అలాంటి వాళ్ళు మాత్రమే, కొంతమంది మాత్రమే దేవుని నిజంగా ఎరిగిన వారుగా ఉన్నారు. కానీ అందరూ తెలుసుకోలేకపోయారు. ఆ రీతిగా చూస్తే అందుకోసమేమో గొప్ప మౌనం అనేది యేసు ప్రభు వారి మరి ఇవ్వడం జరిగిందంటే ఆ 400 సంవత్సరాల గ్యాప్ వచ్చింది ఆ మలాకి గ్రంథానికి, మాథ్యూ గ్రంథానికి. కానీ ఈ పౌలు భక్తుడు మాత్రం పాత నిబంధన అంతా ధ్యానించిన ఈ పౌలు భక్తుడు ఆ ఐజయా ద్వారా పలికిన మాటని జ్ఞాపకం చేసుకొని ఇదిగో వెనుక ఉన్న వాటిని మర్చిపోవాలని, నేను ఫర్గెట్ ద ఫాస్ట్ థింగ్స్ అంటే పాతవి గతించను అని సత్యము తెలుసుకునే ఈ వ్యక్తి ఆ పాత అనే దానికి డైలీ లైఫ్లో కూడా జరిగిన సంఘటనలను కూడా మర్చిపోతూ ముందుకు సాగుతున్నాడు. అవును, మనం డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు, లేకపోతే మనం ఓటమి గుండా వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాలు మనం గతంలోవి జ్ఞాపకం చేసుకొని బలపరిచే సందర్భాలు ఏమైనా ఉంటే జ్ఞాపకం చేసుకొని బలపరచబడాలి. కానీ మనల్ని కృంగదీసే సందర్భాలే కావచ్చు, డౌట్సే కావచ్చు, లేకపోతే మనుషులే కావచ్చు, వాళ్ళని గుర్తు చేసుకొని మనం కృంగిపోవడానికి వీల్లేదు. అందుకే ఈరోజు ఈ వచనాన్ని మీరు నిజంగా ధ్యానించండి. ఐజయా 43వ అధ్యాయాన్ని, అలాగనే మరి ఈ ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు ఏవేవి మర్చిపోవాలో వాటిని మర్చిపో, ఏవేవైతే జ్ఞాపకం చేసుకోవాలో వాటిని జ్ఞాపకం చేసుకో. పౌలు భక్తుడైతే తను చేసిన అద్భుత సూచక క్రియలను కూడా మర్చిపోయి ముందుకే వెళ్తున్నాడు. అన్ని చేసి కూడా నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందలేదు, నేను సంపూర్ణ సిద్ధి కలిగిన వాడిని నేను అనుకోవట్లేదు అని చెప్పేసి చక్కగా 13వ వచనంలో చెప్తున్నాడు. ఆ తర్వాత ఒకవేళ మీరు సంపూర్ణత పొందిన వారని మీరు అనుకుంటే దయచేసి మర్చిపోండి అని కూడా దేవుడు ఇక్కడ పౌలు భక్తుడు మనతో మాట్లాడుతున్నాడమ్మా. ఈరోజు నువ్వు ఎవరివైనా, ఎంత గొప్ప సేవకుడివైనా, లేకపోతే ఎంత గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్వైనా, ఎంత గొప్ప మనిషివైనా సరే, నువ్వు ఎంతో మంచి పొజిషన్లో ఉన్నాను, ఒకటి గుర్తుంచుకో, నిన్ను దాన్ని మర్చిపోయి ముందట నీకున్నది ఏంటో దాన్ని బట్టి ముందుకు సాగమని దేవుడు చెప్తున్నాడు. లేకపోతే నీ జీవితంలో మరి నువ్వే ఆలోచన చేసుకో మరొక్కసారి, నువ్వు దేవుని చేత దీవించబడిన వాడిగా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే దేవుని చేత ఘనపరచబడిన వాడిగా ఉండాలనుకుంటున్నావా? నీ ఇష్టం. అంటే ఇవి రెండు కూడా మేలే, నేను మళ్ళీ చెప్తున్నాను, మంచివే. కానీ ఇందులో తేడా ఉందండి. ఆ తేడాలో కూడా మనము అక్కడ పైన ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రమైనా ఇదిగో నాయన, ఈరోజు మా జీవితంలో ప్రభా నువ్వు ఏర్పాటు చేసిన పరుగు పందెం విషయంలో ముందుకు సాగడానికి, వెనుక ఉన్నవి మర్చుటకు ప్రతి బిడ్డకి కృపను దాయిచ్చేయమని, యేసు నామములో నీ చేత ఘనత పొందుకున్న పాత్రలుగా మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడుగు వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును. Cristi salva